వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. విశాఖపట్నం సమీపంలోని భీమిలి మండలంలో GMR మాన్సస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. విశాఖపట్నం ప్రపంచ స్థాయి ఏవియేషన్ కేంద్రంగా మారుతుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఉత్తరాంధ్రకు ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే అభివృద్ధి మాత్రం చంద్రబాబు హయాంలో జరుగుతుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విజయవాడ, భవానీపురం, జోజీనగర్లో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలకు వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యపై కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బాధాకరం. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. రోడ్డు భద్రత, మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత. విశాఖపట్నం సమీపంలోని భీమిలి మండలంలో GMR మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ గత 18 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మీ ఏపీలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది అని వారు అడుగుతున్నారు అని అన్నారు. అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతిరాజు గారు, మేము మిసైల్స్ గా పనిచేస్తున్నాం. GPS కోసం, GPS కూడా చాలా చాలా అవసరం. అంటే మేము మా పైన పడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటాం అని చెప్పారు. అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. అహర్నిశలు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం. ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది. ఇదంతా అధిగమించుకుని ముందరికెళ్ళాలి అని అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తులు. ఇక్కడ భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నా ఆయనకన్నా, ఆయన గెలిచేదానికి మళ్ళీ. ఎందుకంటే అన్ని IT కంపెనీలన్నీ కూడా వచ్చి భీమిలికే వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సహకరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం జరుగుతుంది. స్పీచ్ చాలా మామూలు రాశారు, కానీ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. మొదటిది GMR గారు గురించి. GMR గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. ఇక్కడనే జన్మించి ఒక మధ్యతరగతి కుటుంబానికి జన్మించి 10th క్లాస్ ఫెయిల్ అయిన వారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు, బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే 11th 12th క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి GMR గారు. GMR గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి. కానీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండేది. మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా, మీకు అనుభవం ఉందా, ఇంత పెద్ద ప్రాజెక్ట్, స్ట్రాటజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్నా. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు. అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు, వెళ్ళి పనిచేసి నన్ను కన్విన్స్ చేయండి అని నన్ను అడిగాను. ఇది ఎప్పుడు టెండర్ గెలిచిన తర్వాత, బిడ్ గెలిచిన తర్వాత. అప్పుడు GMR గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా JVలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి, లేదు మేము కట్టగలుగుతాం. విశాఖపట్నం ప్రపంచ స్థాయి ఏవియేషన్ కేంద్రంగా మారుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు కాబోతుందని, ఇది సీఎం చంద్రబాబు విజన్ అని పేర్కొన్నారు. AAD ఎడ్యుసిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం మాట్లాడారు. వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత
ఈరోజు వాళ్ళిద్దరిది అనేది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు. ఆయన 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈ రోజు కూడా చెప్పాలనంటే దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతిరాజు గారి తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో ఒక సెక్టర్కో లేకపోతే ఒక ఎలీట్కో ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్లో ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగింది. ఇలాగే ఎదగబోతుంది కూడా. ఈరోజు సుమారు మన దేశంలో 800 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. మన భారతదేశం ఆర్డర్స్ ఈరోజు చూసుకుంటే మరొక 1700 ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు. అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే మరొక 20 సంవత్సరాల్లో 800 ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త 3000 ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్ళబోతున్నాయి. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఒక 100 రకాలైనటువంటి. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖలో జిఎంఆర్ మాన్ పాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీస్ ఒప్పంద కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొని మాట్లాడారు. ఇన్నేళ్లుగా వెనుకబడిందని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని తెలిపారు. ఈవేళ ఉత్తరాంధ్ర నేను 83 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. 83లో ఎమ్మెల్యే అయిన ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలకి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు నుంచి చూస్తున్నాను, నియర్లీ 42 ఇయర్స్ నుంచి. ఏ నాయకులైనా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడారు. ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది. ఇవాళ ఎవరో ఊహించలేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి ఒక గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తున్నారు, ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, మాట్లాడుతూ విన్నారు నేను. అందరూ కూడా ఎన్ని కార్యక్రమాలు అండి ఈ 2 ఇయర్స్లో. రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవనివ్వడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు మళ్ళీ. ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు, ఇతను మరీ నిద్రపోవనివ్వట్లేదు. అంచేత ఏదంటే ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలన్నది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది. అంచేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారని ఇంకానా, అది బాధ. ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయాలు ఉంటాయి కాదన్నాను.
పార్టీలు ఉంటాయి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటానండి. ఇవాళ రాష్ట్రం మన రాష్ట్రం, పార్టీలు ఉండొచ్చు, మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ సహకారం ఉండాలి, మీ ప్రజల సహకారం ఉండాలి. సరే, ఈ కార్యక్రమం గురించి చూశారు, అందరికీ తెలుసు, చాలా సంతోషం. మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు, అధినేత గారు కలిశాను, ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా. అది మల్లికార్జునరావు గారు అన్న మాట ఏంటంటే, అయ్యన్ పాత్రుడు గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు. ఎంత మంచి మాట అండి. ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జునరావు గారు. నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. బ్రహ్మాండంగా కడదాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఉత్తరాంధ్రకు ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే అభివృద్ధి మాత్రం చంద్రబాబు హయాంలో జరుగుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో గంటా పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి ప్రణాళికల అమల్లో చంద్రబాబే నిద్ర పోనివ్వరంటే ఇప్పుడు లోకేష్ అసలే పడుకోనివ్వడం లేదన్నారు. సోదరి అదితి గజపతిరాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, మనందరం కూడా ఎంతో గౌరవించుకునే వ్యక్తి, మరి ఈరోజు గోవా గవర్నర్గా మనందరికీ అభిమాన నాయకులు అశోక్ గజపతిరాజు గారికి, మిత్రులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సోదరులు అయ్యన్ పాత్రుడు గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మరి ఎంతో బాధ్యతలో ఉండి ఇక్కడికి ముఖ్య అతిథిగా చేసిన సోదరులు రామ్మోహన్ నాయుడు గారికి, మరి ఈ కార్యక్రమం సాకారం కావడానికి ఏదైతే మానసాస్తో మొత్తం కూడా ఎంఓయూ చేసుకుని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ సోదరులు రాజు గారికి, మరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదంతా కూడా ఈరోజు ఇక్కడ అవుతుందంటే దానికి కారణం ఏంటో తెలుసు. మన యువ నాయకులు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు, అనధికారులు, ముఖ్యంగా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక మామూలు ప్రావర్బ్ ఉంటుంది, విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని. ఏదైనా కొత్త అవకాశాలు వస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఈరోజు హైదరాబాద్లో ఆ రోజు 95, 2004 దాకా కూడా ఆ 10 సంవత్సరాల్లో ఏ విధంగా హైదరాబాద్ నగరం ట్రాన్స్ఫార్మ్ అయింది, కొత్తగా ఒక నగరం సైబరాబాద్ నగరం ఆ రోజు అభివృద్ధి చెందింది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలని హైదరాబాద్ తీసుకొచ్చి ఐటీ అంటే హైదరాబాద్ గుర్తొచ్చే విధంగా చేసిందో అవన్నీ కూడా మనం కళ్ళ ముందు చూసాం. నాకైతే బాగా గుర్తు, నేను 99 ఫస్ట్ అప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎర్రనాయుడు గారితో కలిసి ఢిల్లీలో 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తే దేశ రాజకీయాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీ భవన్లో ఉండే. మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన యొక్క దూరదృష్టి, ఐటీ కానీ లేకపోతే సివిల్ ఏవియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎలా పొటెన్షియాలిటీ ఉంది, వాటి వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించి ఆయన చేసిన కార్యక్రమాలు చూసేవాళ్ళం. ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఢిల్లీకి వస్తే ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకు ఒకసారి వస్తే ఆ కన్సర్న్డ్ పీఎంనో లేకపోతే ఒక మినిస్టర్నో కలిసి వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వచ్చినా కూడా అందరూ మినిస్టర్లకి టెన్షన్ అన్నమాట. అక్కడ కనీసం 15-20 మంది ఆ ఒక రోజులో కలవటం. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే నైట్ 11-11:30 కూడా. ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మన రూడీ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, జిఎంఆర్ ఎయిర్పోర్టు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి అని చెప్పినప్పుడు అప్పుడు ఎర్రనాయుడు గారు తర్వాత అందరూ కూడా విజయవాడ భవానీపురం జోర్జీ నగర్ లో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. మొత్తం 42 బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి.
తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూల్చివేతకు సంబంధించిన ఫోటోలను బాధితులు వైఎస్ జగన్ కు చూపించారు. మీరు ఎలా చేయించారు అని అడుగుతా ఉన్నా. స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజు, ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి, వాళ్ళ డ్యూ డిలిజెన్స్ పూర్తి చేసి. మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా, వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసులు పైచిలకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పొక్లేర్లు పెట్టి, జేసీబీలు పెట్టి, బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పక్కన జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది, ఈ స్థలాలు మళ్ళీ కొనుగోళ్లు జరిగేటప్పుడు కూడా, క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుబుచ్చలేదు. అలాంటిది 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఇలాగే ఉంటే వీళ్ళను బుల్డోజర్లు పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ 150 కోట్ల పైచిలకు, ఇవాళటి వాల్యూలో 150 కోట్ల పైచిలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ, జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని. ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి? ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు, చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినారు, లోకేష్ 2 సార్లు కలిసినారు, అర్జీలు ఇచ్చినారు. చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న లిటిగేషన్లు ఎక్కడైనా ఉంటే, గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మడి తనుజారాణి తెలిపారు. ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలని ప్రారంభించి పేద ప్రజలకు అందరి ద్రాక్షగా ఉన్న వైద్యాన్ని అందరికీ చేరువుగా చేద్దామన్న ఉద్దేశంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుని రావడం జరిగింది. అయితే ఇవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి అన్న టైంలోని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అని చెప్పి వాటిని పీపీపీ మోడల్, అంటే ప్రైవేటైజేషన్ చేసే దిశగా వీళ్ళు అడుగులు వేయడం మనందరం చూస్తున్నాం. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3 నెలలుగా నిర్వహిస్తున్న 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజుతో కంప్లీట్ చేసుకుని ఈ రోజు ప్రతి ఒక్క డిస్టిక్ లోని ఆ సంతకాలు చేసిన పేపర్స్ ని మెయిన్ ఆఫీస్ అయిన తాడేపల్లికి తరలించడం జరిగింది. అయితే ఇదే
ప్రాసెస్లో రేపు 18వ తారీఖు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేమందరం కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి గవర్నర్ గారిని కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్లో కూడా మూడు రోజుల ముందు మేము ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ లోక్సభ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన మిథునన్న కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ గురించి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదల పక్షానే ఉంటుంది. ఇలాంటి ప్రైవేటైజేషన్ కానీ పేదలకు ఎగనెస్ట్ గా ఏ పని జరిగినా కూడా దాని మీద గలమెత్తి మాట్లాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైద్య విద్యపై కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయంతో వైద్య విద్యను పోల్చడం సరికాదన్నారు. అలాంటి వ్యాఖ్యలు గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన మంత్రి నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఊహించలేదని చెప్పారు. గోడదారి జీతం పడిపోతుందని మీరు మంత్రిగా మీరు చెప్తున్నారంటే నేను మేమనాలో నాకు అర్థం కాలే. మీరు మంత్రి అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీరు ఒక్క నిమిషం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ కాల్ కొడితే ఈ సంవత్సరం ఈ నెల ఏ డిపార్ట్మెంట్కి ఎంత శాలరీస్ ఇచ్చామని అడిగి చెప్తారు. అంటే నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి చేస్తున్నాను. మీకు మీ అధికారులకి ప్రజాప్రతినిధులకి పూర్తిగా సమన్వయం లేదు. మీకు కట్ అయిపోయింది. దానికి కారణమే మీరు మాట్లాడుతున్న మాటలు. మీరు ఎంత వేగ్గా ఓ పార్షల్ రిమార్క్స్ చేశారు. మీరు గొడవదారి జీతాలు పడుతున్నాయి, మీ గతంలో జీతాలు పడలేదు. మేము ఒకదారి జీతాలు తాగుతూ వచ్చరికే మేము లాస్ట్ ఎవరిలోకి వచ్చారు, మేము ఇబ్బంది పడ్డామేమో, పడి ఉంటామేమో. కానీ మీరు ఇంక 18 నెలలు పూర్తిగా అవ్వలేదు. ఇంకా ఇక నేను చెప్పినవే నేను. ఇక రెండోది ఇంక మీరు ఇంక అందుకు రాసుకోండి. ఆయన బ్రీఫింగ్ అంతా చేయించాను మొత్తం అంతా. ఇంకా ఆయన మూతది ఏం చెప్పారంటే అగ్రికల్చర్కి వచ్చేసరికి మేము ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము, చాలా బాగా చేస్తున్నాం అని చెప్పారు. ఇవాళ పత్రికల్లో చూశాను, ఒకసారి వారు కూడా చూడాలా ఇవాళ ఏ రకంగా రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఇవాళ రైతులు ఎంత దోపిడీకి గురవుతున్నారు. ఇవాళ పత్రికల్లో ప్రధానమైన పత్రికలన్నీ కూడా ఇవాళ రైతులు మిల్లర్ల ద్వారా దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్లు ఏమంటున్నారు, అసలు ఈ ధాన్యమే మేము తీసుకోవడానికి లేదండి, ఇంకా ఒత్తిడి చేస్తుంది కాబట్టి మేము తీసుకుంటున్నామండి, అసలు ఈ ధాన్యం అంతా కూడా 50% వచ్చి బ్రోకర్ అయిపోతున్నాయని చెప్తున్నారు. సో మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయండి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయండి. ఇవాళ పత్రికలు ఏమొచ్చాయి, ఇవాళ ప్రధానమైన ఈనాడు పత్రికలు ఏమొచ్చింది, ఇవాళ 10 కేజీలు ఎక్సెస్గా మీరు ప్యాడీ తీసుకుంటున్నారని చెప్పి ఎవరు వచ్చింది. మీరు ఎలా చెప్తారు, మేము వచ్చి చాలా బాగా చేస్తున్నామని. మీరు దాన్ని ఖండించండి, కాదని చెప్పండి. రేపు వాళ్ళు రైతులతోనే చెప్పిస్తారు. చెప్పండి, వాళ్ళ పత్రికా సమావేశం పెట్టి ఇవాళ పత్రికల్లో వచ్చినవన్నీ పొరపాటు తప్పు అని మీరు పత్రికా సమావేశం పెట్టి వాళ్ళు చెప్పండి. రేపు రైతులే వస్తారు. నెక్స్ట్ స్టెప్ అదే. ఇంక మన పత్రిక సమావేశం లేవు, ఇంకా మరి సమావేశం లేదు. మరి ఇంకా చెప్తే ఎందుకు చెప్తున్నామంటే ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న వారు మాట్లాడిన మాటలు. రోడ్డు భద్రత, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు డీఎస్పీ రాఘవులు తెలిపారు. మంగళవారం ఆయన వంగర పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి నాటిన మొక్కలను పరిశీలించారు. క్రైములకు సంబంధించిన గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు వంగర పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. ఇక్కడ రికార్డులు అవన్నీ పరిశీలించడం జరిగింది. మెన్ అందరితో మాట్లాడటం జరిగింది. సిఏ ఉపేందర్ గారు వచ్చారు, ఎస్ఐ శంకర్ కూడాను హాజరులో ఉన్నాడు. రికార్డులు అన్నీ పరిశీలించి అన్నీ చూసిన తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ పనితీరు, ప్రజల పట్ల వీళ్ళు స్పందించే తీరు అన్నీ చాలా సక్రమంగా ఉన్నాయని చెప్పి గుర్తించాం. ఈ సైబర్ నేరాల గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కోసం చెప్పి మీటింగ్లు పెడుతున్నాం. అదేవిధంగా మహిళా భద్రత గురించి కూడాను విలేజ్లోను, స్కూల్లోను, కాలేజీల్లోను మీటింగ్లు పెట్టడం జరుగుతుందండి. ప్రజల్లో అవగాహన కూడా బాగానే ఉంది. ఇప్పుడు
అయినప్పటికీ అది మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు తీసుకుంటాం.